నేను అడుగుతుంది ఏంటంటే ఆర్థిక విధ్వంసం జరుగుతుందంటారా? నిజంగా కక్షపూరితంగా పరిపాలన జరుగుతుందా? 2 నెలల నుంచి చూస్తున్నారు కదా! జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? లేదు, మీరేమనుకుంటున్నారు? మనకైతే తెలియదు. దాని గురించి రాజకీయం గురించి మనకు తెలియదు అసలు. అంటే రాజకీయం వద్దు సార్, అసలు తేడా ఏమైనా కనపడుతుందా? తేడా కనపడుతుందిలే, ఇప్పుడు పర్లేదు. ఇప్పుడైతే గతంలో కనీసం ఈ కాలువలు కూడా లేదు లేదు ఏమైనా ఉండేయా గతంలో? లేదు లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చేయడం మొదలు పెట్టారు ఇప్పుడైతే. అసలు మనకి పంట ఆధారిత ప్రాంతాలు కదా, మన అన్ని కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలే. ఈ కాలువలకు సంబంధించి కానీ లేకపోతే ఆ పోలవరం అని కానీ ఏమన్నా గతంలో 5 ఏళ్లలో ఏమైనా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడైతే పట్టించుకొని చేస్తున్నారు. ఇప్పుడైతే మరి చూడాలా, ఇప్పుడు కొంచెం మార్పు అయితే కనపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతా అన్యాయం జరిగిపోతుంది, అక్రమాలు, అసలు ల్యాండ్ ఆర్డర్ లేదు, ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడే కాదు, ప్రజలు నమ్ముతారా పోరి? ఇప్పుడే కాదు కదా, ఒక సంవత్సరం పోతే కానీ తెలియదు ఏంటి అనేది, దాని గురించి అనేది ఇప్పుడైతే చెప్పలేము. ఇప్పుడైతే చివరగా సార్, ఈ రోజున పెన్షన్లు పెంచడం కానీ 3,000 రూపాయల నుంచి 4,000 చేయడం కానీ, లేదా అన్నా క్యాంటీన్లు అని, లేదా అమరావతి ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్పడం కానీ, వీటన్నిటి వల్ల కొంత ఏమన్నా గతంలో ఇప్పుడైతే చేస్తున్నారు. అన్న క్యాంటీన్లన్నీ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. మరి ఉపయోగం చాలా మంది అడుగుతున్నారు కదా, కూలీ చేసిన వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆసుపత్రి మీద వచ్చేవాళ్ళు అడుగుతున్నారు. ఇది కూడా రెడీ చేస్తున్నట్టు. అసలు అన్నా క్యాంటీన్లు ఇక్కడ కేవలం అడుగు తినే వాళ్ళకి తప్ప ఎవరికి ఉపయోగపడవని ఒక వైసీపీ లేదు. బయట వాళ్ళు పని చేసిన వాళ్ళు కానీ అడుగుని తింటున్నారు. అడుగు తినేవాళ్ళు కాదు కానీ మామూలు వచ్చేవాళ్ళు తింటున్నారు. అన్నా క్యాంటీన్లు అన్ని సామాన్యుడికి ఉపయోగమే. అలాగే రాజధాని గురించి కూడా, రాజధాని కొద్దిగా డెవలప్ చేయడం కనపడుతుందా సార్? తేడా ఏమైనా కనపడుతుంది అంటారా? రెడీ చేస్తున్నట్టున్నారు కదా రాజధాని కూడా. అన్ని వేరే వాళ్ళు మద్రాసు నుంచి వచ్చారు, అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ప్రారంభం చేస్తా అంటున్నారు. 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం కానీ అమరావతి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దానికోసమే. అవును. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా నిధులు తీసుకొచ్చింది ఏమైనా చెప్పారా సార్? బయటకు వచ్చి ప్రజలకు ఏమన్నా ఏం చెప్పలేదు. మరి ఈయన ఎంతసేపు ఈ 2 నెలల్లోనే విధ్వంసం జరిగిపోతుంది అంటే అప్పుడే ఎట్ట తెలిసిద్ది? ఆగాల సంవత్సరం అయితే ఏంటని తెలిసిద్ది అది. సార్, దాదాపుగా గత 5 ఏళ్లలో నేను 2,000 3,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ వచ్చారు. చంద్రబాబు నేను 3,000 4,000 చేస్తానని ఒకేసారి పెంచిన పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దగ్గరుండి పెన్షన్లు పంచుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఎలా ఉంది సార్, మార్పు కనపడుతుందా? ప్రభుత్వంలో మార్పు తేడా ఏమన్నా కనపడింది? ఏంటి ఏం మార్పు కనిపిస్తుంది? తెల్లారగట్ట తీసుకొచ్చిస్తున్నారు మించిన 5ంటికి. అది వరకు ఎప్పుడు అక్కడ పోయి కూర్చునేవాళ్ళం. మిషన్లో చెడిపోయినాయి అని, అవి చెడిపోయినాయి అని 4 సార్లు, ఎప్పుడు 10 రోజులకు కూడా ఇచ్చేవాళ్ళు. సో వాలంటీర్లు అయితే అసలు వాలంటీర్లు లేకపోతే అసలు పెన్షన్లు పంచడమే కుదరదు, లేకపోతే అసలు అది అవ్వదు, చాలా ఇబ్బందులు పడాలి, ఇలా కదా ఇప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఇవాళ కూడా పేపర్లో వేశారు, మా వాలంటీర్లు పెట్టుకోవాలి వాళ్ళు అని అంటున్నారు. వాలంటీర్లు లేకుండానే ఇప్పుడు పని అవుతుంది. గ్రామ సచివాలయంలో ఉద్యోగులే చక్కగా వాళ్ళే వచ్చి ఇస్తున్నారు. ఒక్క రోజులో 24 గంటల్లో మొత్తం అందరికీ పెన్షన్లు పంచాలి అన్న ఆయన డిమాండ్ కానీ, ఆయన ఒక అల్టిమేటం జారీ చేయడం సీఎం గా ఉండి. సో ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? 2 నెలల నుంచి చూస్తున్నారు కదా, ఏంటి బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో మన ప్రెస్ మీట్ పెట్టి అంత ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ల్యాండ్ ఆర్డర్ లేదు, అంత అస్తవ్యస్తంగా ఉంది అంటున్నాడు. నమ్మేలాగా ఉందా ఆయన మాటలు? నమ్మరాదు. చంద్రబాబు గారు కరెక్ట్, బాగుంది పరిపాలన. బాగా నడుతున్నారా? నాకు గుండె షాక్ వచ్చింది. గుండె షాక్ వచ్చినప్పుడు ఎలక్షన్ అయినప్పుడు 20 రోజులు పడిపోతే ఆ కాగితాలు చల్లమన్నారు. చల్లమంటే మరి మా 8,80,000 అయింది నాకు. మామూలుగా డబ్బులు కట్టినప్పుడు గుండె షాక్ 4,000 ఇస్తున్నారు. మందులు తెచ్చుకుంటున్నా కృష్ణ మెడికల్ తప్పాలి 5,000 రూపాయలు అవుతున్నాయి. మనం 4,000 ఇస్తున్నారు. 4,000 రూపాయలు మీకు కనీసం ముందు బిళ్ళలు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందల బిళ్ళలు తెచ్చుకుంటే ఉపయోగిస్తున్నాయి. దేవుడి దయ వల్ల వాళ్ళు ఏమంటే సరిపోదు, లేకపోతే 2 కొడుకులు 2 అయిపోయారు. ముసలమ్మ చచ్చిపోయింది, నాకు ఎవరు లేరు. సార్, చూస్తున్నాం గత 2 నెలల నుంచి పరిపాలన పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్క ఏమైనా అమరావతి అని, లేకపోతే పెన్షన్లకు సంబంధించి 24 గంటల్లో పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలనే నిర్ణయాలు కానివ్వండి. ఇంత బాగా తీసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2 నెలల్లోనే అంత ఆర్థిక విధ్వంసం జరిగింది, ల్యాండ్ ఆర్డర్ లేదు, చాలా ఇబ్బందులుగా ఉంది, అసలు రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నాడు. ఏంటి మీరేం చెప్తారు కామన్ మ్యాన్గా? యాక్చువల్గా విధ్వంసం అనేది ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉంటారు, ఈ ప్రభుత్వంలో ఉంటారు, అవి కామన్. కానీ జనాలకి మేలు ఎవరు చేస్తున్నారు అనేది మెయిన్ యాక్చువల్గా. సో రాజధాని ఆల్రెడీ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, పెట్టారు, దాన్ని కంటిన్యూ చేయండి. మీరు ఒకసారి అక్కడ ఏదో భూములు తేడా జరిగినాయి అన్నారు, మీరు కంపెనీలు నిరూపించలేదు. మీరు కంపెనీలు తీసుకొచ్చినప్పుడు మీరు భూములు కొనుక్కొని అక్కడే పెట్టుకోండి.
డెవలప్మెంట్ ఆపకూడదు కదా ఎవరు సో yes, ఇక్కడ ఉండాలి, అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలి, ఇంకా ఇంకో ఎకరాలు ఉండాలి, మధ్యస్థంగా ఉందన్న జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కిన తర్వాత మళ్ళీ మూడు మాట రాజధానులు మార్చారు అన్నారు. మాట మార్చారు 3 రాజధానులు అన్నారు. ఏమన్నా జరిగిందా? కానీ 3 రాజధానులు కట్టారంటే ఏమి కట్టలేదు. అంతకుముందే ఒక్క రాయి కూడా వేయలేదు, ఒక్క రాయి పడలేదు ఈ ప్రభుత్వంలో, డెవలప్మెంట్ లేదన్నారు. కానీ మీరు వచ్చారు, మీరు వచ్చి పని 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఒక్క రాయన కట్టారా, వేసారా? వేయలేదు. జనం చూశారు, చూసి డెవలప్మెంట్ ఎవరు చేస్తారు. ఇప్పుడు ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, అట్లాగే చేస్తాడని ఇచ్చారు అవకాశం. చేయలేదనే కదా ఓడిపించారు. అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు ఆ గత ప్రభుత్వాలు ఏమైనా ఉంటే అవి కొనసాగించేవాళ్ళు, దానికి సంబంధించి అభివృద్ధి కానీ లేకపోతే ఆ సంక్షేమ పథకాలు కానీ అందేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి కూడా ప్రజావేదికకు కోల్చడం అని కానీ లేకపోతే కేవలం వ్యక్తిగత కక్షలే తప్ప నేను ప్రజలు ఒక ఛాన్స్ అడిగితే సరే నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా పరిపాలన చేయాలి. ఈ రోజున 11 సీట్లకే పరిమితం చేశారంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అసలు ఎందుకు ఏం జరిగిందని. అవి వదిలేసి 2 నెలల్లోనే విధ్వంసం అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నా. అంటే ఒకటండి, జనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్ బాగా చేస్తాడని ఆశపడి ఓట్లేశారు. ఈయన ఎలా ఉందంటే ఇక నాకు ఎదురు ఉండకూడదు, ఎదురు పార్టీలు ఏవి ఉండకూడదు, అన్నిటిని నేను నాశనం చేసి రాజరికంగా నా మాటే నెగ్గాలి, రాజరిక వ్యవస్థలా చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అంతకుముందు చాలామంది డిబేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాళ్ళు, వేరే వాళ్ళని కూడా విమర్శించేవాళ్ళు, విమర్శిస్తారు జనం, అది విమర్శిస్తారు, అది సహజం ఎక్కడైనా. కానీ ఈయన వచ్చిన తర్వాత విమర్శించే వాళ్ళని కూడా జైల్లో పెట్టేస్తాను, నన్ను విమర్శించకూడదు, నేను చెప్పిందే జరగాలి, మాట్లాడకూడదు, ఇది రాజరికం కాదు కదా, ప్రజాస్వామ్యం. తెలుసుకున్నారు కాబట్టి ఓడిచ్చారు. కానీ ఆయన ఏమంటున్నాడు, నాకు 11 సీట్లే వచ్చినా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా అంటున్నాడు. అసలు చదువుతుంది పోనీ. ఇప్పుడు సింహం సింగిల్ అది అన్నాడు, నువ్వు ఒక్కడే పోరాడు. నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇప్పుడు నువ్వు మాట్లాడేది, నీకు టైం ఇస్తారు, నువ్వు మాట్లాడొచ్చు కదా. వాళ్ళ తప్పుల్ని ఇప్పుడు ఒకళ్ళైన మాట అదే, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తిపడవచ్చు. 100 మంది ఉన్నా అదే మాట్లాడతారు యాక్చువల్గా. నువ్వు మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు మార్పు జనాన్ని చూపెట్టావు అనుకో, రేపు పొద్దున్న నీకు ఓట్లేస్తారు. అలా కాకుండా మళ్ళీ ఏదో ఇంకా అప్పుడులాగానే మాటలతోనే టైం పాస్ చేద్దాం అనుకుంటే జరగవు. కానీ సరే మీరు అన్నట్టుగా సరే పోనీ ఆయన వెళ్ళి అక్కడ ఏదైనా వాదించాలంటే ముందు ఈయనకి సంబంధించిన ఈయన వెనకమాల ఏమి జరిగినాయి అని అవన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఈరోజు నువ్వు తాడేపల్లిలో కట్టుకున్న ఇంటికి సంబంధించి ఎలకలు పడటానికే 1,30,00,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావంటే, లేదు అక్కడ ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్లో నువ్వు నిర్మించిన బాత్రూములు, టబ్బులు అవన్నీ కూడా ప్రతిదీ బయటకు వచ్చేసినాయి. వాటికి సమాధానం చెప్పాలి కమ్మంటే రాట్లా, చెప్పాలి కమ్మంటే అట్లా, అందుకని టైంపాస్ చేస్తున్నాడు. అక్కడ ఇది జరుగుతుంది. ఇప్పుడు విషయం జరిగింది, 36 మంది ఎవరో చంపేశారు, ఇక్కడంతా ఇది జరుగుతున్నా అది వచ్చి అసెంబ్లీలో మాట్లాడు, ఇదిగో వీళ్ళని చంపారు, ఇలా జరిగింది చెప్పాలి. చెప్పకుండా ఢిల్లీలో ఎవరు అడుగుతారు, ఈయన్ని చేసావా లేదా, ఎవరు జరిగారని ఎవరన్నా అడుగుతారా? చెప్పాలి కదా. ఇప్పుడు సమాధానం చెప్పాలా. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే జనం నమ్ముతారు ఎవరైనా. రెస్పాన్సిబిలిటీ లేకుండా నేను చెప్పిందే జరగాలంటే లేరండి, లేరు. తెలుసుకుంటే అవకాశం ఉంటుంది, తెలుసుకోకపోతే అవి జనం ఇక అంతేకండి. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటే జనాన్ని నమ్ముతారు, ప్రూవ్ చేసుకోకుండా వెనకాలమైన మాటలు చెప్పి నేను జనాన్ని నమ్మిస్తాను. మాటలు చెప్తే ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, పద్దాక నమ్మరు కదా.